అక్కినేని నాగార్జున కుటుంబం నటి సమంతపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చైతూ సమంత విడాకులకు కారణం మాజీ మంత్రి కేటీఆరే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ను విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబం, సమంత వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై తీవ్ర దుమారం రేగగా పలువురు సినీ ప్రముఖులు సమంతకు అండగా నిలుస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొండా సురేఖ ఇటువంటి కామెంట్స్ చేయడం బాధాకరమని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయటం సరైంది కాదని సమంత సైతం మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తను చాలా కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, దయచేసి తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విషయాల గోప్యతపై బాధ్యతగా, గౌరవంగా ఉండాలంటూ వేడుకున్నారు. తానెప్పుడు రాజకీయాలకు అతీతమేనని, అలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన వ్యక్తిగత విషయాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని, విడాకులు తన వ్యక్తిగతమని, అందులో ఎటువంటి కుట్ర లేదని చెప్పారు. తన పేరును దయచేసి రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. ఈ నేపథ్యంలో తాను చేసిన కామెంట్లపై తాజాగా కొండా సురేఖ స్పందించారు. సమంతను ఉద్దేశించి తను చేసిన కామెంట్లను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రవేశించటమేనని చెప్పారు. సమంత మనోభావాలను దెబ్బతీయటం ఏమాత్రం కాదని ట్వీట్ చేశారు. నా వ్యాఖ్యలు ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు అని కొండా సురేఖ ట్వీట్ చేశారు. అక్కినేని కుటుంబం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపటంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్నచూపు ధోరణి ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయటం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరును తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లు అయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా చెప్పారు. అన్యదా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు. అక్కినేని నాగార్జున కుటుంబం నటి సమంతపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చైతూ సమంత విడాకులకు కారణం మాజీ మంత్రి కేటీఆరే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ను విమర్శించే క్రమంలో నాగార్జున కుటుంబం, సమంత వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లపై తీవ్ర దుమారం రేగగా పలువురు సినీ ప్రముఖులు సమంతకు అండగా నిలుస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొండా సురేఖ ఇటువంటి కామెంట్స్ చేయడం బాధాకరమని అన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయటం సరైంది కాదని సమంత సైతం మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తను చాలా కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, దయచేసి తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విషయాల గోప్యతపై బాధ్యతగా, గౌరవంగా ఉండాలంటూ వేడుకున్నారు. తానెప్పుడు రాజకీయాలకు అతీతమేనని, అలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన వ్యక్తిగత విషయాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని, విడాకులు తన వ్యక్తిగతమని, అందులో ఎటువంటి కుట్ర లేదని చెప్పారు. తన పేరును దయచేసి రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. ఈ నేపథ్యంలో తాను చేసిన కామెంట్లపై తాజాగా కొండా సురేఖ స్పందించారు. సమంతను ఉద్దేశించి తను చేసిన కామెంట్లను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రవేశించటమేనని చెప్పారు. సమంత మనోభావాలను దెబ్బతీయటం ఏమాత్రం కాదని ట్వీట్ చేశారు. నా వ్యాఖ్యలు ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు అని కొండా సురేఖ ట్వీట్ చేశారు. అక్కినేని కుటుంబం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపటంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్నచూపు ధోరణి ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయటం కాదన్నారు.
స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరును తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లు అయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా చెప్పారు. అన్యథా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు.